శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఫ్రాన్సు దేశ యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఫ్రాన్సు దేశములో నేను గమనించిన ముఖ్యాంశములు కొన్ని ఉన్నవి అని 9 పాయింట్స్ మనకి చక్కగా ఇచ్చారండి మాస్టారు. అవి ఈరోజు చెప్పుకుందాము. మొదటిది శుభ్రత. ఈ దేశము శుభ్రతకు పెట్టిన పేరుగా ఉండును. ఏ ఇంటి ఎందైనా చిన్న నలుసైన ఎచ్చటను కనిపించదు. నేల అంతయు మెరుగుపెట్టిన కర్ర పలకలతోనూ వాటిపైన చక్కని తివాసీలతోనూ అలంకరింపబడి ఉండును. గదియందు ఎచ్చటను నేల అనునది కనిపించదు. గోడలన్నీయూ కూడా అందమైన చక్కని కాగితములచే పూర్తిగా అంటింపబడి ఉండును. ఇంటి పైకప్పు కూడా ఈ చిత్ర విచిత్రములైన రంగు కాగితములతో పూర్తిగా కప్పబడి ఉండును. గోడల లోపలగా అలమారులు బిగించబడి ఉండును. నేలపై కానీ ఈ అలమారులకు బయట కానీ ఏ సామానులు పెట్టబడి ఉండవు. ప్రతి గృహము ఒక చిన్న స్వయం సమృద్ధమగు నిలయము. ప్రతి గృహము 3 అంతస్తులు కలిగి ఉండును. ఒకటి భూగృహము. ఇందు సామాను భద్రపరచు గది, ఉతుకుటకు బట్టలు పెట్టుటకు స్థలము మొదలైనవి ఉండును. మొదటి అంతస్తు భూమికి సమతలముగా ఉండును. ఇందు వంటగది, భోజనశాల, డ్రాయింగ్ రూము మొదలగునవి ఉండును. రెండవ అంతస్తున విశ్రాంతికై ఏర్పడిన గదులు, గృహమునందున్న వారికి ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైన గది ఉండును. ప్రతిరోజు చేయవలసిన ముఖ్యమైన పని అంతయు ఇచ్చటనే చేసి కొందురు. కిటికీలన్నిటికీ చక్కని అద్దములు అమర్చబడి ఉండును. ఈ అద్దములు గోడలు ఎప్పటికప్పుడు పరిశుభ్రము చేయబడుచుండును. ప్రతి గదియు విద్యుత్ శక్తి సహాయమున వేడిగా ఉంచబడును. వంట చెరకుగా గ్యాసు ఉపయోగింతురు. ఈ గ్యాసు గ్రామములందు సిలిండర్లలోనూ నగరములందు పైపుల ద్వారాను సరఫరా చేయబడుచుండును. ఇచ్చట ప్రతిరోజు స్నానము చేయు అలవాటు కనబడదు. 2వ పాయింట్కి వచ్చామండి. ప్రతిరోజు స్నానం చేసే అలవాటు కనిపించదట. సబ్బుతోనూ తువాలుతోనూ ప్రతిదినము శరీరము శుభ్రము చేసి కొందురు. వారమునకు ఒకసారి కానీ 2 వారములకు ఒకసారి కానీ స్నానమునకై ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన నీటి తొట్టె యందు పూర్తి స్నానము చేయుచుందురు. నేను గమనించినంత వరకు ఇండ్లలో స్నానములకై గది ఏర్పాటు చేయబడలేదు. కానీ సమీప ప్రదేశములందు స్విమ్మింగ్ పూళ్ళు ఏర్పాటు చేయబడి ఉండును. 3వ పాయింట్ అండి. రోడ్లన్నీ త్రికోణాకారముగా ఏర్పాటు చేయబడి ఉన్నవి. మిక్కిలి పెద్దవైన భవనములు 40-45 అంతస్తుల వరకు ఉండును. ఈ పెద్ద భవనములు కూడా వీధి చివరకు త్రికోణాకారముగా వచ్చి ఇముడును. చిన్న చిన్న వీధులన్నిటి యందు వాహనములన్నీ ఒకే వైపునకు, అంటే 1 వే ట్రాఫిక్ పోవలసి ఉండును. అంటే 1972 నాటికి పరిస్థితి చెప్తూ ఉన్నారండి మాస్టారు. ఏ ఒక్కడును వీధులపై లఘు శంక తీర్చుకొన్నాడు. ఆ తర్వాత 4వ పాయింట్ అండి. హోటల్సు, కేఫ్సు, రెస్టారెంట్లు విరివిగా ఉండును. కేఫ్ అనగా కాఫీ కలుపు స్థలము. రెస్టారెంటు అనగా అల్పాహారము, టీ, త్రాగుడు సామాను దొరుకు స్థలము. హోటల్ అనగా వసతి కూడా ఏర్పాటు చేయబడినది. వీటన్నిటి యందు టాయిలెట్స్ ఏర్పాటు చేయబడి ఉండును. వీటిని ఎవరైనను ఉపయోగించుకొనవచ్చును. ఇకపోతే 5వ పాయింట్. ఇవి కాక జనసామాన్యమునకై అనేక ప్రదేశములందు ఈ టాయిలెట్లుండును. టాయిలెట్లకు ముందు ఒక టేబులు, దానిపై ఒక ప్లేటు ఉంచబడును. టాయిలెట్లను ఉపయోగించుకొని వారు ఆ ప్లేట్లలో కొంత సొమ్ము వేయుట పరిపాటి. సామాన్యముగా 2 ఫ్రాంకులు లఘుశంకకు,
5 ఫ్రాంకులు గురుశంకకు వేయుదురు. ఈ డబ్బును వసూలు చేయుటకు అచ్చట ఎవరును ప్రత్యేకముగా ఉండరు. కానీ ఉపయోగించుకొను ప్రతివారును ఆ సొమ్ము అచ్చట చెల్లించి తీరుదురు. 6th పాయింట్, ఒక మనిషి చనిపోయిన పితప శవమును 3 రోజులు ఇంటిలో ఉంచుకొనుటకు ప్రభుత్వముచే నిబంధన చేయబడినది. చలి ప్రదేశమగుటచే శవము వాసన కొట్టుట, చెడిపోవుట త్వరగా జరుగదు. అంత్యక్రియలకై ఒక శాఖ ప్రత్యేకముగా పనిచేయుచుండును. ఫోను చేసిన వెంటనే అంత్యక్రియలకై ఏర్పాటు చేయుటకు ఒక ట్రక్కు వచ్చును. వారు ఒక గదిని ప్రత్యేకముగా తివాసీలతోనూ వ్రేలాడతీయబడిన పెద్ద క్రాసుతోనూ తలవైపు ఒక పెద్ద కొవ్వొత్తితోనూ చక్కగా అమర్చుదురు. శవము ఒక పెద్ద పెట్టెలో పెట్టబడి మూత వేయబడును. మూతపై సిలువ వేయబడిన క్రీస్తు బొమ్మ ఉండును. సువాసన ద్రవ్యములు, పువ్వులు, ఒక పెద్ద కడ్డీ ఉండును. బంధువులందరూ ఈ 3 దినములు ప్రతిరోజును వచ్చి తీరుదురు. వచ్చి పువ్వులు, క్రాసులు క్రీస్తు బొమ్మపై పెట్టి వెళ్ళుదురు. ఈ ఏర్పాటు చేయుటకు ఆ శాఖ వారికి 10,000 ఫ్రాంకులు చెల్లింపవలసి ఉండును. 4వ దినమున మరి ఒక ట్రక్కు వచ్చి శవమున్న పెట్టెను భూమి యందు పాతిపెట్టుటకై తీసుకొని పోవును. దీని కొరకు 5,000 ఫ్రాంకులు అదనముగా చెల్లింపవలసి వచ్చును. ఈ మొత్తము రోమన్ క్యాథలిక్ చర్చికి చెల్లింపబడును. ఎంత పేదవానికైనను ఈ తతంగమంతయు తప్పదు. ఇచ్చట జీవము కన్నను చావు మిక్కిలి ఖరీదైనది. చూడండి, మాస్టర్ చెప్తూ ఉన్నారు అక్కడటండి, జీవము కన్నా కూడా చావు మిక్కిలి ఖరీదైనదటండి. ఇకపోతే 7వ పాయింట్, ఇచ్చట ప్రజలందరూ ఆచార వ్యవహారములకు దాసులు. ప్రతి చిన్న విషయమునకు కృతజ్ఞతావాచ్యముగా థ్యాంక్ యూ చెప్పవలసి వచ్చును. భార్య అన్నము వడ్డించినచో భర్త థ్యాంక్ యూ డియర్ అనును. మాటలాడిన ప్రతివాక్యమునకు జవాబైనచో థ్యాంక్ యూ, ప్రశ్న అయినచో ఎక్స్క్యూజ్ మీ అనవలసి వచ్చును. లఘుశంక తర్వాత ఆ బేసినుకు థ్యాంక్ యూ అని చెప్పకపోయినచో మరొకసారి పోయనీయరేమో అను అనుమానము నాకు వచ్చెను. సహజత్వము, స్వేచ్ఛాగల వాతావరణములో పెరిగిన ప్రతి భారతీయునకు ఈ వ్యవహారము చీదర అనిపించును. ఇకపోతే 8వ పాయింట్ అండి, పురుషులు స్త్రీలు ఒకరినొకరు కలిసికొనినప్పుడు విడిపోయినప్పుడు ముద్దులు స్వేచ్ఛగా బాహాటముగా పెట్టుకొందురు. ప్రయాణమునకు బయలుదేరు ముందు ఆతిథ్యమిచ్చిన యజమాని కుటుంబమునందు ఉన్న అందరి వ్యక్తుల యొక్క ముద్దులతో చాలా కాలము గడిచిపోవుచుండును. ఆపేక్షను బట్టి ఒక్కొక్క వ్యక్తి 2-3 తడవల ముద్దులు పెట్టుకొనుచుండును. కానీ భారతీయులకు ముద్దులపైన ఉన్న పవిత్రత వీరికి తెలియను. ఏ భారతీయుని తనంతట తాను ముందుకు వచ్చిన గాని ముద్దు పెట్టుకొనరు. కుక్కల వలె, కోతుల వలె ప్రవర్తించని భారతీయుల ఎడల వీరికి చక్కని గౌరవము కలదు. నేను కట్టుకొన్న లుంగీ పంచె వలన వారు నన్ను స్వామీజీ అనుకొని భక్తితోనూ గౌరవముతోనూ చాలా దూరముగా నుండి వినయ విధేయతలతో మెలగిరి. మేము వచ్చిన మొదటి రోజున వర్మ ఈ ముద్దులను చూచి ఆందోళన పడి గాభరా చెందెను. కానీ నేటి వరకు ఏ ప్రమాదమును జరగలేదు. 9th పాయింట్ అండి, కన్ను కొట్టుట ఇచ్చటనున్న ఆడువారందరికీ ఒక ఫ్యాషను. కన్ను కొట్టుట ఇక్కడ ఏ విధముగానూ తప్పు కాదు. ప్రసంగమును కానీ చలోక్తిని కానీ వారు మెచ్చుకొన్నప్పుడు తమ సంతోషమును వ్యక్తము చేయుటకు కన్ను కొట్టెదరు అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము.
రేపటి రోజున భారతీయ వివాహ వ్యవస్థ అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.